సువార్థకులకు, దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో బహుదూర ప్రాంతమైన తంగెళ్లకుంట అనే గ్రామానికి మేము రావడం జరిగింది. అది చాలా మారుమూల గ్రామము, ప్రయాణ సౌకర్యాలు సరిగా లేవు. అయితే కారు వెళ్ళటానికి కూడా, మనుషులు నడటానికి కూడా రాళ్లు, లోయలు అనేక ప్రాంతాలను మేము దాటుకుంటూ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఎందువల్లనంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. అంటే పరిశుద్ధుడైన దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడైన సృష్టికర్త అయిన దేవుడే మనుషులను ప్రేమించినప్పుడు సాటి మనుషులమైన మనము కూడా మనుషులను ప్రేమిస్తే అది దేవునికి ఒక మాదిరిగా ఉంటుంది. ఆయన పని చేసిన వారిగా మనం ఉంటాం. కాబట్టి ఈ ప్రాంతానికి మనం ఎందుకు వచ్చామంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని. ఎందుకు ప్రకటిస్తున్నాం అంటే మనుషుల మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ఎవరిదంటే దేవుడు మనకు నేర్పిన ప్రేమ. ఆ ప్రేమను మనం అనేక మందికి మన ద్వారా పంచడం అంటే లోకంలో ఉన్న మనుషులను, చీకటిలో ఉన్న మనుషులను, అంధకారం ఉన్న మనుషులను మనం వెలుగులోనికి తీసుకొచ్చి వాక్యం ద్వారా బలపరిచి, స్థిరపరిచి, సంఘముగా మరి కట్టి వారిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రయాసలో మేము ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం రావడం జరిగింది. ప్రతి ఇంటికి మేము సువార్తను ప్రకటించి మరి ప్రభు యొక్క సత్యమైన వాక్యాలను వారికి బోధించి వారందరినీ ప్రేమించడం కొరకై మాదిరికరంగా మేము ఈ రకంగా సువార్త ప్రకటించాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, అనేక మందికి సువార్తను మీరు ప్రకటించండి, అనేక ఆత్మను మీరు రక్షించండి, సంఘానికి సభ్యులుగా చేయండి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. ఇదే ప్రభు యొక్క సంకల్పం, ఇదే ప్రభు యొక్క కోరిక. అటువంటి కోరికను మనం అందరం తీర్చినట్లయితే మనతో పాటు చీకటిలో ఉన్నవారు, అంధకారంలో ఉన్నవారు, మారుపోలో ఉన్నవారు, పల్లెటూరులో ఉన్నవారు, లోయల్లో ఉన్నవారు, అడవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, ప్రభువుకి బిడ్డలు అవుతారు. మనమందరము రేపొద్దున నిత్యరాజ్యంలో ఈ విధంగా మరి ఆ వారిని బట్టి మనం సంతోషించే గొప్ప దినాలు ప్రభు మనకు దయచేస్తాడు. ఎందుకంటే మనకు ఈ లోకంలో ఏం సంపాదించినా మరి ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ సువార్త ప్రకటిస్తే అనేక ఆత్మలు రక్షింపబడితే వారే మన ఆస్తి. ఆ ఆస్తి పరలోక రాజ్యంలో మనతో పాటు వస్తుంది. ఆ ఆస్తిని బట్టి దేవుడు మనకు జీతాన్ని ఇస్తాడు, బహుమతిని ఇస్తాడు, మరి జీవకిరాటాన్ని ఇస్తాడు. ఆయన పక్కన కూర్చునే గొప్ప అదృష్టాన్ని మనకి ఇస్తాడు. అటువంటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.